మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. మన మనసును మనం అదుపులో లేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. నువ్వే నా ప్రపంచం అని మనస్ఫూర్తిగా చెప్పేది ఒక తల్లి మాత్రమే. ఈరోజు ఒకరి పరిస్థితి బాగుందని ఇంకొకరి పరిస్థితి చాలా హీనంగా ఉందని అనుకోకర్లేదు. సమయం వస్తే సామ్రాజ్యాలే కూలిపోతాయి. పైన ఉండవలసిన వారు కింద, కింద ఉండవలసిన వారు పైకి మారుతారు. సమయం కోసం వేచించి చూడండి అంతే. ఉండాలని వాళ్లకు లేనప్పుడు ఉంటే బాగుంటుందని అని మనం అనుకోవడం తప్ప బలవంతంగా ఉండమని చెప్పలేము కదా. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేది నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. ఒకరు చేసిన సహాయాన్ని మర్చిపోను, ఒకరు చేసిన నమ్మక ద్రోహాన్ని కూడా మర్చిపోను. ఏదో ఒక రోజు ఎవరిని రుణాన్ని వాళ్లకు తిరిగిచ్చేస్తా అంతే. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. 100 పేజీలున్న పుస్తకంలోనే తప్పులున్నప్పుడు 100 సంవత్సరాల జీవితంలో అనేక తప్పులుంటాయి. చదువుతూ సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైనా జీవితమైనా. మనసులో మాట గాయం చేసేవాళ్ళు సాయం చేయలేరు, సాయం చేసేవాళ్ళు గాయం చెయ్యరు. ఒంటి మీద ఉన్న బంగారము కంటే పక్కన ఉన్న మంచి స్నేహితుని వలనే మనకు విలువ పెరుగుతుంది. ఇన్ని ఆరాటాలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని ఆవేశాలు, ఇన్ని ఆక్రోశాలు, ఇన్ని ప్రేమలు, ఇన్ని పగలు, ఇన్ని అనుబంధాలు, ఇన్ని అవమానాలు, ఇన్ని స్వార్థాలు, ఇన్ని స్నేహాలు అన్నింటినీ దాటుకొని వస్తే చివరికి పోయేది శ్మశానానికే. తెలుసుకో మిత్రమా. ఒక తండ్రి చనిపోయే ముందు కొడుకుని పిలిచి, ఈ చేతి గడియారం 200 సంవత్సరాల పూర్వం మీ ముత్తాత వాడినది. ఒకసారి నగల దుకాణం దగ్గరికి వెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు, ఎంత ఇస్తారో అడుగు అంటాడు. కొడుకు నగల దుకాణంకు వెళ్ళి అడిగితే చాలా పాతది కాబట్టి 150 రూపాయలు ఇవ్వగలం అంటారు. అదే విషయం తండ్రికి చెప్తే ఒకసారి పాన్ షాప్కు దగ్గరకు అడిగి చూడు అంటాడు. పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగా తుప్పు పట్టి ఉంది, 10 రూపాయలకి కొనగలము అని చెప్తాడు. ఈసారి తండ్రి కొడుకుతో మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అంటాడు. వాళ్ళు అది చూసి ఇది చాలా పురాతనమైనది మరియు అత్యంత అరుదైనది, 5 లక్షలు ఇవ్వగలం అంటారు. అప్పుడు తండ్రి కొడుకుతో, ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది. నువ్వు ఎక్కడ విలువ లేదో అక్కడ ఉండకు. అలా అని వారి మీద కోపం వద్దు. వారితో వాదించి కూడా ప్రయోజనం ఉండదు. నీకు తగిన విలువ దొరికిన చోట ఉండు అని చెప్తాడు.